తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని నిజాం సాగర్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జయప్రదీప్ డిమాండ్ చేశారు. మంగళవారం కామారెడ్డి జిల్లా నిజాం సాగర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ల దిష్టి బొమ్మలను దహనం చేశారు. మంచిర్యాలలో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలతో విరుచుకుపడ్డ విషయం విదితమే. దీంతో రాష్ట్రంలో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ధర్నాలకు దిగారు. ఈ సందర్భంగా నిజాం సాగర్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జయప్రదీప్ మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ పార్టీ కొనుగోలు చేసి రాజ్యాంగ విరుద్ధ రాజకీయాలకు పాల్పడిందని, ఇప్పటికే తమను సంప్రదించిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, ఇతర నాయకులను తమ పార్టీలోకి రానివ్వడం లేదని స్పష్టం చేశారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఎమ్మెల్యే బల్క సుమన్ భాష సంస్కృతిని నేర్చుకోవాలని హితవు పలికారు. భవిష్యత్తులో మరలా ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆయన హెచ్చరించారు. మరి మల్లాపురం సర్పంచ్ కర్రెంకటన్న గారు చేసినటువంటి ఆరోపణలు మరి వాళ్ళకే తెలవాలి. ఇవాళ ఆలేరు నియోజకవర్గం బల్క సుమన్ బొమ్మలు తగలబెట్టడానికి కారణం ఏంటంటే, బల్క సుమన్ గారు పందికొక్కులాగా బలిసి తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొకుండా యూనివర్సిటీలో మోసం చేసి ఒక దళిత నాయకులే వేస్తారు ఆయనకు. జాగ్రత్త సుమా, ఇది కాంగ్రెస్ ప్రభుత్వము, ప్రజలకు అందరికి మేలు చేసే ప్రభుత్వము. ఇది దళిత, గిరిజన, బీసీ సంక్షేమ అందరినీ కలిపోయే నాయకత్వం రేవంత్ రెడ్డిలో ఉన్నది. కానీ దీని నిరసనగా ఇవాళ ఇద్దరిది కూడా దిష్టి బొమ్మ దగలబెట్టడం, నిజాం సాగర్ మండలంలో దగలబెట్టడం జరుగుతుంది.